ఫార్వర్డ్ బ్రాండ్కు సంబంధించినటువంటి బబుల్ రిమూవరు ప్లస్ పంచింగ్ మిషను, దీన్ని ఫుల్ సెట్ తెప్పించడం జరిగింది. దీని యొక్క క్విక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ కంప్రెసర్ అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. 30 లీటరు అవుట్ స్టాండింగ్ కంపెనీకి చెందినటువంటి కంప్రెసర్, దాంతోపాటు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరిగింది ఆ సెట్తో పాటు. ఇది మోడల్ నేమ్ వచ్చేసి QC, ఫార్వర్డ్ బ్రాండ్కి చెందినటువంటిది. పెద్ద హోల్ వచ్చేసి వ్యాక్యూమ్ది, చిన్న హోల్ వచ్చేసి మన ఎయిర్ కంప్రెసర్కు పైపు సెటప్ చేయాలి. దాని తాలూకు గేజెస్ 2. లోపల వచ్చేసి వైర్లు ఇచ్చాడు. ప్యాడ్ చూడండి చాలా పెద్దదే సైజు, 8 ఇంచెస్ స్క్రీన్, ఈజీగా మనం లామినేషన్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం 3 వచ్చేసి చేసుకోవచ్చు దాంట్లో. ఇది చూడండి బబుల్ రిమూవరు. ఈ బబుల్ రిమూవర్ మోడల్ వచ్చేసి 10R, ఫార్వర్డ్కి చెందినటువంటి బ్రాండ్కి చెందినటువంటి 10R మోడల్ నేమ్ వచ్చేసి. వెయిట్ అయితే ఇది బాగుందండి, హెవీగా. దాదాపు నా గెస్ ప్రకారం 25 kgs వరకు ఉండొచ్చు. అదే లామినేటర్ అయితే కానీ అది నియర్లీ ఒక 20 kgs ఉంటుంది. టోటల్గా ఈ సెట్ మొత్తం కలుపుకుంటే నియర్లీ మనకు 65 to 70 kgs ఉంది ఇది. ఎందుకంటే కొరియర్ అప్పుడు ఆ వెయిట్ని చూశాను, దాన్ని బట్టి చెప్తున్నాను. 2 ఎక్విప్మెంట్స్ కూడా మెటల్ సాలిడ్గా ఉంది. మెటల్ అయితే హెవీ వెయిట్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ హెవీ గేజ్ అనమాట మెటల్స్. బబుల్ రిమూవర్ సైజు కూడా పెద్దగానే ఉంది. బాగానే ఒక 4-5 మొబైల్స్ అట్ ఏ టైం కూడా బబుల్ రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూడండి, సెటప్ సింపుల్గా ఇంకా అన్నింటిలో ఎలాగైతే ఉంటుందో ఇంట్లో అంతే ఉంది, పెద్ద కొత్తగా ఏం లేదు. ఎయిర్ కంప్రెసర్ యొక్క ఫంక్షనింగ్ ఇప్పుడు చూద్దాము. ఎవరికైతే ఆల్రెడీ ఉంది వాడుతున్నారో వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయచ్చు, ఇందులో మీకు తెలియనిది ఏమి ఉండదు. ఇందులో ఆటో కట్ ఆఫ్ ఉంటుందండి, ఇది చాలామందికి తెలియదు. ఆ ప్రెజర్ గేజ్ ఎప్పుడైతే రీడింగ్ రెడ్ కలర్ మార్కుకు టచ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇందులో ఉన్న ప్రెజర్ ఎప్పుడైతే మన లామినేటరు ప్లస్ బబుల్ రిమూవరు తీసుకొని ఇందులో ప్రెజర్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది మళ్ళీ టర్న్ ఆన్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ నాబ్లో 0, 1 అని ఉంటుంది. 0 అంటే కిందికి ఆఫ్లో ఉంటుంది, 1 ఈజ్ ఆన్. కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. కనెక్షన్ పెద్దగా ఏముండదు, అక్కడే రాసి ఉంటుంది. వ్యాక్యూమ్ పైప్కి అయితే వ్యాక్యూమ్ పైపు, వ్యాక్యూమ్కు సంబంధించిన సాకెట్ అయితే వ్యాక్యూమ్ సంబంధించిన సాకెట్. ఎయిర్ కంప్రెసర్ నుంచి వచ్చేటువంటి పైప్ మాత్రం రెండింటికి వెళ్తుంది. ఒకటి బబుల్ రిమూవర్కి, ఇంకొకటి వచ్చేసి లామినేషన్ మిషన్కి, రెండింటికి వెళ్తుంది. బబుల్ రిమూవరు ప్రెజర్ వచ్చేసి 40, మినిట్స్ వచ్చేసి 2 minutes అలా పెట్టుకుంటే మనకు సేఫ్ సైడు మన యొక్క ఫంక్షన్ అనేది జరుగుతుంది. అంటే డిస్ప్లే క్రాక్ అంది అవ్వకుండా సేఫ్ సైడ్లో ఉండొచ్చు. ఆన్ చేసినప్పుడు దీని సౌండ్ అందు వినండి ఎలా ఉంటుందో. కొంచెం సేపు ఆన్ చేసిన తర్వాత కంప్రెసర్ రీడింగు ఇలా కొంచెంగా తగ్గుతూ ఉంటుంది.
లామినేటింగ్ అయితే ప్రెజర్ డిఫాల్ట్గా 45 ఇచ్చేసాడు. వ్యాక్యూమ్ 15 సెకండ్స్, పంచింగ్ వచ్చేసి 20 సెకండ్స్ పెట్టుకోవచ్చు టైమర్ సెటప్. అదే ఆన్ చేశాను. ఇందులో నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది చూడండి స్లోగా అప్లిఫ్టింగ్ జరుగుతుంది. స్లోగా కాకుండా చాలా క్విక్గా అవుతుంది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎయిర్ కంప్రెసర్లో దాని వాల్ ఆన్ చేయడం మర్చిపోయాను. దాని ద్వారా అది స్లోగా మూవ్ అవుతుంది. దీన్ని చూసుకోండి, ఆ వాల్ చాలా ఇంపార్టెంటు. బబుల్ రిమూవ్ యొక్క టెంపరేచరు 40 to 50 ఉండాలి. దాని యొక్క టైం వచ్చేసి 2 to 5 minutes సరిపోతుంది. అంటే అకార్డింగ్ టు మన మొబైల్స్ లోపల ఇన్సర్ట్ చేసేటువంటి క్వాంటిటీని బట్టి ఉంటుంది. మనం ఎంత క్వాంటిటీలో బబుల్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో దానికి తగినట్టు సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 40 ఒక 2 minutes పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎయిర్ కంప్రెసర్లో ఎప్పుడైతే ప్రెజర్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆ రెడ్ కలర్ నుంచి డౌన్ అవుతుందో ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది. మనం దీనిని మాన్యువల్గా కూడా బంద్ చేసుకోవచ్చు. చూడండి, ప్రెస్ చేస్తే 0లో వెళ్ళిపోతుంది, అంటే ఆగిపోతుంది. ఇప్పుడు ఏం సౌండ్ రాదు, కంప్రెసర్ తాలూకు సౌండ్. బబుల్ రిమూవర్ యొక్క గేటు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అది మనం ప్రెస్ చేసినా కూడా లోపలికి వెళ్ళదు. పంచింగ్ మిషన్ మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇందాక వాల్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు ఆన్ చేసినప్పుడు చూడండి ఎంత క్విక్గా అది పంచింగ్ చేస్తుందో. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా స్పీడ్గా పైకి లాగేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది. చూడండి చాలా స్పీడ్గానే వెళ్ళిపోయింది. అంటే అకార్డింగ్ టు మన టైమింగ్ని బట్టి అది ఫంక్షన్ జరుగుతుంది. ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటే అన్ని సెకండ్స్ వరకు. ఆ నాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అది ఫస్ట్ నేను అది గమనించలేదు. బాగుందండి. ఓవరాల్గా 40,000 బడ్జెట్లో ఇది వర్త్ అనే చెప్పాలి. నేను వచ్చేసి ఇది G2 మార్క్ అనేటువంటి వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఇది కోల్కతా నుంచి తెప్పించడం జరిగింది. పర్లేదు, బాగానే ఉంది. సింపుల్గా అట్ ఎ టైం ఒక పంచింగ్ వచ్చేసి 3 మొబైల్స్ చేసుకోవచ్చు. బబుల్ రిమూవర్ ఒక 5 ఎట్ ఎ టైం పెట్టి బబుల్ రిమూవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే అపీరెన్స్ మాత్రం హైలైట్ ఉంది. బ్లూ కలర్ థీమ్ ఉంది కదా, ఫార్వర్డ్కి చెందినటువంటి బ్రాండు, అది నాకు బాగా పర్సనల్గా నాకు బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే నేను మెజారిటీ ఆఫ్ ద టూల్స్ మొత్తం ఫార్వర్డ్ నుంచి తెప్పించడం జరిగింది. ఇంతే అండి. నాకు తెలిసి ఇదే మన యూట్యూబ్లో తెలుగులో ఫస్ట్ వీడియో ఇదే అవుతుంది. అందుకే దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.